తెల్లవారుజామున 4:20 విశాఖ ప్రజల్ని చాలామందిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సమయం. విశాఖలో ఒక్కసారిగా భూమి కంపించడంతో చాలామంది మెలకువగా ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక విశాఖే కాదు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా అనేక చోట్ల భూమి కంపించింది, భూకంపం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే రిక్టర్ స్కేల్ మీద 3.7గా నమోదయ్యి పెద్ద ప్రమాదానికి దారి తీయలేదు. కానీ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకి రిక్టర్ స్కేల్ మీద ప్రమాద తీవ్రత పెరుగుంటే మాత్రం ఒక పెను ప్రమాదమే సంభవించేది. అసలు విశాఖ లాంటి ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ వాతావరణం అసలు ఏం తెలియజేస్తుంది? భూమి లోపల ఉన్నటువంటి పొరల పొజిషన్ ఏంటి? ప్రస్తుతం మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ త్రినాథరావు గారు ఉన్నారు. సార్, అంటే మేజర్గా చూస్తే అసలు విశాఖ భూకంపాలకి సేఫ్ జోనా కాదా? భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్తారు అసలు? విశాఖపట్నం సేఫ్ జోన్ అండి. అంటే ప్రకంపనాలు వస్తాయి. కానీ ఈ జోన్ కానీ తీసుకుంటే ఈ సైస్మిక్ జోన్లోనూ ఇది జోన్ నెంబర్ 2గా ఉంది. జోన్ నెంబర్ 2 అంటే తీవ్రత తక్కువ గల ప్రకంపనాలు మాత్రమే విశాఖపట్నాన్ని తాకుతాయి. అంతేకాని హిమాలయ దగ్గర ఉండే 5వ నెంబర్ జోన్ కానీ 6వ నెంబర్ జోన్ కానీ మనకు సంభవించదు ఇక్కడ. కాబట్టి విశాఖపట్నము మన సైస్మిక తరంగాలకు ఉండే జోన్లో అయితే నెంబర్ 2లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయము లేదు. కానీ ఒక్కసారి భూమి అంతర్భాగంలో ఉండే మార్పుల వలన ఈ ప్రకంపాల తీవ్రత పెరగడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ 3.7 నమోదయ్యింది. సహజంగా ఇప్పటి వరకు కంపించినటువంటి భూకంపాల్లో 5 దాటితే కొంతవరకు ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి పొజిషన్. అసలు 3.7 దాని తీవ్రతను ఎలా కొలుస్తాం మనం? అసలు ఎంత తీవ్రత ఉంటే, అంటే సర్వసాధారణంగా చెప్తే ఎలా చెప్తారు అసలు తీవ్రతను? ఇప్పుడు తీవ్రత అనేది ఏంటంటే, ఒక శాస్త్రవేత్త 1935వ సంవత్సరంలోనూ రిక్టర్ అనే శాస్త్రవేత్త ఈ సైస్మిక్ తరంగాలకు ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని తీవ్రతను లెక్కించాడన్నమాట. ఆ తీవ్రత ఏంటంటే రిక్టర్ స్కేల్ అంటారు. ఈ రిక్టర్ స్కేల్లోనూ మొట్టమొదటి 2.5 రిక్టర్ స్కేల్ ఉందనుకోండి, అది 3800 లీటర్ల పెట్రోల్ ఎంతైతే బర్న్ అయ్యి శక్తి రిలీజ్ అవుతుందో అటువంటి శక్తి 2.5 రిక్టర్ స్కేల్ మళ్ళొస్తుంది. సో 3.7 అంటే ఇంకా ఎక్కువ శక్తి. కానీ ఇది ఎక్కడ ఏర్పడిందండి? భూమి కేంద్రకము 10 కిలోమీటర్ల అంతర్భాగంలో ఏర్పడింది. ఈ 10 కిలోమీటర్ల అంతర్భాగంలో ఏర్పడడం వలన ఏమవుతుందండి? ఈ శక్తి సైస్మిక తరంగాల రూపంలో ఏర్పడి అది మొత్తం అంతా కూడా దాని చుట్టుపక్కల ఉండే కొంతమేర సుమారుగా ఒక 150 కిలోమీటర్స్ వరకు కూడా విస్తీర్ణం ఏర్పడింది. అంటే ఎంత లోపలికి ఈ భూమి కంపిస్తే తీవ్రత ఉంటుంది? దాని తీవ్రత ఎక్కువగా ఉండే సమయానికంటే ఎంత పై వరకు, అంటే ఇప్పుడు 10 కిలోమీటర్లు అని చెప్తున్నారు, ఇది 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ఈ స్థాయిలో కనుక కంపించి ఉంటే దాని ప్రమాద తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఒక్కసారి ఏమిటంటే 10 కిలోమీటర్లు కాకుండా 20 కిలోమీటర్లు కూడా సంభవిస్తుంది. సముద్రంలో ఉందనుకోండి, 20 కిలోమీటర్లు సంభవించినా సరే సునామీ రావడానికి వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ తీవ్రత అత్యధికమైన వచ్చింది అనుకోండి, ఇది 3.5 అండ్ అబోవ్ వచ్చిందంటే తప్పనిసరిగా దాని చుట్టుపక్కల విస్తీర్ణం పెరుగుతుంది. అంటే తీవ్రత వ్యాపించే విస్తీర్ణం అంతా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే 3.7 కాకుండా 5 ఏర్పడింది అనుకోండి, ఇంకా కలకత్తా వరకు ఇటువైపు మద్రాసు వరకు కూడా సంభవించడానికి ఏర్పడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ కొన్ని ప్లేసెస్ కానీ కొద్ది దెబ్బతినడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది 5 అండ్ అబోవ్ అయితే. కానీ ఇది 3.7 కాబట్టి తీవ్రత స్వల్పము, చాలా స్వల్పము. దట్టు ఏంటంటే 10 కిలోమీటర్ల లోపల ఏర్పడింది. ఇంకా 10 మన భూమి యొక్క ఇది భూగర్భ శాస్త్రాన్ని కానీ తీసుకుంటే మన విశాఖపట్నం కానీ అల్లూరు జిల్లా కానీ ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్లో ఉంది. ఈస్టర్న్ ఘాట్ మొబైల్ బెల్ట్ అంటే అంతా కూడా రాతితో నిర్మించింది. ఈ రాతితో నిర్మించడం వల్ల ఏంటంటే ఈ తరంగాలన్నీ కూడా ధ్వని తరంగాల రూపంలో మారింది. సైస్మిక్ తరంగాలన్నీ కూడా ధ్వని తరంగాల రూపంలో మారింది. అందువల్ల ప్రజలు కూడా ఏంటంటే రాత్రి కొంతమంది చెప్పారు, కొంత ధ్వని ఏర్పడింది, అంటే శబ్దం, పెద్ద శబ్దం వచ్చినట్టుగా ఏర్పడింది అన్నారు. సో దానికి కారణం ఏంటంటే ఈ సైస్మిక్ తరంగాలు అన్నీ కూడా ధ్వని తరంగాల రూపంలో సంభవించాయి. విశాఖలో వచ్చినటువంటి ఈ భూ ప్రకంపనలకు సంబంధించి 3.7
ఒకే టైంలో ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో కూడా అదే టైంలో అంటే 4:19 3.7 అంతా ఒకే లెవెల్లో వచ్చే అవకాశం ఉందా? తీవ్రత తగ్గడం పెరగడం ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? తీవ్రత తగ్గుతుందండి. కారణం ఏంటంటే అక్కడ అల్లూరు జిల్లా తాలూకు జీమాడుగుల్లో కేంద్రకం ఏర్పడింది కాబట్టి అక్కడ తీవ్రత 3.7. దాని చుట్టుపక్కలకి అలా గ్రాడ్యువల్గా ఒక సర్కిల్ కానీ ఒక వలయాకారంగానూ ఈ తరంగాలన్నీ కూడా వెళ్తాయి. ఈ వలయాకారం వెళ్తున్నప్పుడు దూరం పెరుగుతున్న కొలది దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది, కానీ ప్రకంపన మాత్రం తెలుస్తుందన్నమాట. ఎన్ని చోట్ల ఏర్పడిందండి? అంటే జీమాడుగులు ఒకటి, విశాఖ ఒకటి, ఇలా రకరకాల ప్లేసెస్లో ఏర్పడిందా? చాలా ప్లేసులు ఏర్పడిందండి. జీమాడుగుల్లో కేంద్రకం ఉంది. దాని చుట్టుపక్కల ఏంటంటే అనకాపల్లి, నర్సీపట్నం ఏర్పడింది, అనకాపల్లి ఏర్పడింది, అలాగే ఇక్కడ భీమిలి ఏర్పడింది, తర్వాత విశాఖపట్నము, నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి పోలవరం లేదు, మళ్ళీ విజయనగరంలో వచ్చింది. ఇందువల్ల చూడండి, ఈ జీమాడుగులను కేంద్రకంగా చేసుకొని ఒక సర్కిల్ కానీ గీస్తే ఈ సర్కిల్లోనూ ఈ ఏరియాలన్నీ కూడా ఉంటాయి. పోలవరంలో లేదు. పోలవరంలో మనకి ఈ ఎర్త్క్వేక్తాలకి ఎఫెక్టే లేదు, ప్రభావమే లేదు. కారణం ఏంటి? దూరం ఎంతది. అంటే విశాఖ అనేది చాలా సేఫ్ ప్లేసు, కొండలు ఉన్నాయి, సముద్రం ఉన్న దాని తీవ్రత ఉండదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. భవిష్యత్తులో ఇట్లాంటి అంటే ఈ భూకంపాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆ పొజిషన్ ఎట్లా ఉండబోతుంది? వాతావరణం కానీ ఎర్త్క్వేక్స్ సంబంధించి కానీ ఏం చెప్తారు అసలు? రైట్. ఇక్కడ భవిష్యత్తులో భూకంపాలు రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ. కారణం ఏంటంటే ఇది సేఫెస్ట్ జోన్. మా శాస్త్రం ప్రకారము, మా సైస్మాలజీ శాస్త్రం ప్రకారము ఇది సేఫెస్ట్ జోన్గా డివిజన్ చేస్తాము. కానీ మానవుని యొక్క తప్పిదాల వలన కొన్ని మార్పులు సంభవించడానికి అవకాశం ఏర్పడక లేదు. ఇక్కడ ఏంటి తప్పనిసరిగా అవకాశం ఏర్పడవచ్చు. కారణం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టేస్తున్నారు, ఆకాశ హార్మాల యొక్క భవనాలు నిర్మిస్తున్నారు. ఆ భవనాలకు సంబంధించిన వాటర్ కానీ తీసుకుంటే భూమిని అంతర్భాగంలోకి వెళ్తున్నారు, భూమి చాలా పొరల్లోకి వెళ్తున్నారు. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ప్రత్యేకమైన మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పుల వలన ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏమైనా భూమి యొక్క స్థితి కానీ మార్పు సంభవించిందంటే, ఈ ప్లేట్ల పొరల్లో కూడా మార్పు సంభవించిందంటే భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ శాస్త్రం ప్రకారం ఇది ప్రస్తుతానికి సేఫెస్ట్ జోన్ విశాఖపట్నం, సేఫ్ జోన్. రైట్, థ్యాంక్ యూ. అంటే విశాఖలో వచ్చినటువంటి ఈ ప్రకంపనలకు సంబంధించి మాడుగుల్లో దీనికి సంబంధించిన పాయింట్ని అయితే ఐడెంటిఫై చేశారు. అది ఒక్కచోటే కాదు, విశాఖ, అటు అనకాపల్లి, నర్సీపట్నం, ఇలా భీమిలి ఇలాంటి ప్రాంతాల్లో దీనికైతే రెక్టర్ స్కేల్ మీద 3.7 నమోదైంది. అయితే విశాఖలో భూ ప్రకంపనలు వచ్చినా కూడా ఈస్టర్న్ ఘాట్స్ కాబట్టి ఈ ప్రాంతం ఎలాంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న దాని ప్రభావం మాత్రం ఎక్కువగా ప్రజలపై ఉండదు అనే ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నటువంటిది అయితే ఉంది. మానవ తప్పిదాలు ఎక్కువ అవుతున్నాయి, వాటిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూ ప్రకంపనల వల్ల ఇది 3.7 వచ్చింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆంధ్ర యూనివర్సిటీ జియోఫిజిక్స్ ప్రొఫెసర్ త్రినాథరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.